ఎంఈఓ ఆఫీసర్ శ్రీనివాసరావుతో ముఖాముఖ నిర్వహించిన జేఎన్టీవీ సీఈఓ చింతాడ జనార్దన్ రావు. ఈ ముఖాముఖిలో చింతాడ జనార్దన్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఎంఈఓ. నా పేరు చింతాడ జనార్దన్ రావు, బ్యూరో ఇన్ఛార్జ్ సార్. మన కొత్తూరు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పుడు ఎంఈఓగా మీరు ఈ కొత్తూరు మండలంలో ఎక్కడెక్కడ ఏ స్కూల్స్ మీరు చెకింగ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారండి? ఓకే సార్. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, ఎంఈఓ2 కొత్తూరు. అలాగే కొత్తూరుకి ఎంఈ1గా సిహెచ్ గోవిందరావు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు గోవిందరావు సార్ ఎంబీపీఎస్ మెట్టూరుకి విజిట్ చేయడం జరిగింది. నేను నిన్న గత శుక్రవారం ఎంపీపీఎస్ గోనభద్ర కాలనీ విజిట్ చేయడం జరిగింది. మా ఇద్దరం కూడాను ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఎంఈ ఆఫీస్కి వస్తామండి. వచ్చిన తర్వాత ఇక్కడ అటెండెన్స్ వేసిన తర్వాత ఆయన ఒక స్కూల్కి, నేను ఒక స్కూల్కి విజిట్ చేయడం జరుగుతుంది. మా విజిట్లో మొదటగా ఏం చేస్తామంటే, అక్కడ ఉన్నటువంటి 4th, 5th క్లాస్ విద్యార్థుల్ని వాళ్ళకి అకాడమిక్ సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం తెలుగు, ఇంగ్లీష్ నుండి 10 పదాలు వొకాబులరీ నుండి మేము డిక్టేషన్ పెడుతున్నామండి. అలాగే మ్యాథ్స్లోని చతుర్విధ ప్రక్రియలు, అలాగే గుణకారం కానీ, కూడికలు కానీ, తీసివేతలు కానీ, భాగారం మీద పిల్లల యొక్క బేసిక్స్ అకాడమిక్ సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టిన తర్వాత విద్యార్థుల్లోని ఎక్కడెక్కడ పాయింట్స్ ఎందులో వీక్ ఉన్నాడో కన్సర్న్ టీచర్తో మేము మీటింగ్ పెడతామండి. మీటింగ్ పెట్టిన తర్వాత అందులో పిల్లవాడు తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ డిక్టేషన్ తక్కువ మార్కులు ఇచ్చిన, అలాగే పిల్లవాడు బుక్ రీడింగ్లో కానీ సరిగ్గా చదవకపోయినా కన్సర్న్ టీచర్కి మేము సూచనలు, సలహాలు ఇస్తుంటాం. అయితే కొంతమంది మేము ఒకసారి వెళ్ళిన స్కూల్ విజిట్లో ఏమైనా లోపాలు గమనిస్తే మళ్ళీ వితిన్ 10 డేస్లో మళ్ళీ రీవిజిట్ కూడా చేస్తామండి. చేసిన తర్వాత పిల్లవాడి అకాడమిక్ సామర్థ్యాలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, మెయిన్గా మాకు పిల్లవాడి యొక్క లోపాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే, టీచర్స్ ప్రతిరోజు కూడా డిక్టేషన్ పెట్టమని మేము చాలాసార్లు చెప్పినప్పటికీ కొంతమంది టీచర్స్ డిక్టేషన్ పెట్టడం లేదండి. సో వాళ్ళకి మేము షోకాజ్ నోట్స్ కూడా ఇచ్చున్నాము. సో డిక్టేషన్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు ఎంఈ1 గారు కానీ, నేను కానీ మా వంతు సాయశక్తిలా ప్రయత్నిస్తామండి. ఇక మా మండలంలో 8 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయండి. ప్రైవేట్ పాఠశాలను కూడా మేము తరచుగా విజిట్ చేస్తుంటాము. విజిట్ చేసినప్పుడు పిల్లల యొక్క అకాడమిక్ సామర్థ్యంతో పాటు అక్కడ టీచర్స్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, పిల్లల నుండి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, అలాగే వెహికల్స్ యొక్క ఫిట్నెస్ బాగుందా లేదా, అటువంటి అంశాల మీద మేము రివ్యూ చేస్తున్నాము. మా మండలంలో అన్ని పాఠశాలలో కూడాను, ప్రైవేట్ పాఠశాలలో కూడాను చక్కగా వెహికల్స్ యొక్క ఫిట్నెస్ కూడా ఉంది. వాళ్ళ యొక్క రికగ్నిషన్, రెన్యువేషన్ కూడా మేము తరచుగా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి, ప్రైవేట్ పాఠశాలలు అయితేనేమి, అన్ని పాఠశాలలో కూడా మా విద్యార్థులు అకాడమిక్ సామర్థ్యాల్లో కానీ అన్ని అంశాల్లో ముందంజలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలన్నింటికి కూడా మౌలిక సదుపాయాల్లో మా మా మండలం ముందంజలో ఉంది. ఇంకా మా పాఠశాల అభివృద్ధికి మా వంతుగా ఎంఈ1 గారు కానీ, నేను కానీ మా సాయశక్తిలో ప్రయత్నిస్తామని ఇందు మూలంగా కానుక టీవీకి తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కానుక టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంటిన్యూగా బుక్ రీడింగ్ ద్వారా కూడాను పిల్లల యొక్క తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం కోసం మా వంతు మేము కృషి చేస్తున్నామండి. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే మెయిన్గా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో చతుర్విధ ప్రక్రియల మీద మా మండలంలో టీచర్స్ అందరూ కూడాను బాగా చెప్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా మళ్ళీ మధ్యాహ్నం మేము మళ్ళీ 12 PM ఆయన ఒక స్కూల్కి, నేను ఒక స్కూల్కి మిడ్ డే మీల్ విజిట్కి వెళ్తామండి. మిడ్ డే మీల్లోని ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంత రైస్ పెట్టారు, ఎన్ని గుడ్లు పెట్టారు, అలాగే ఎన్ని చెక్కీలు ఇచ్చారు, అలాగే మెనూ ప్రకారం వండుతున్నారా లేదా, వంట రుచిగా ఉందో మేము కూడా టేస్ట్ చేస్తామండి. చేసిన తర్వాత ఏవైనా వంటలో కానీ ఆ మిడ్ డే మీల్లో కూడా నాణ్యత లేకపోతే సంబంధిత వంట ఆయాలకి, అలాగే కన్సర్న్ హెడ్ మాస్టర్కి కూడాను సలహాలు, సూచనలు ఇవ్వడం, కొన్నిసార్లు మేము షోకాజ్ నోట్లు ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ విధంగా మా మండలంలో ఉన్న 89 గవర్నమెంట్ పాఠశాలలోనూ మేము మిడ్ డే మీల్ని చాలా అద్భుతంగా నాణ్యత కూడిన వంటని పిల్లలకి అందిస్తూ ఉన్నానండి. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ వారు 14 మోడల్ ప్రైమరీ స్కూల్కి మాకు ఇచ్చున్నారండి. మా మండలంలోని 14 మోడల్ ప్రైమరీ స్కూల్లో కూడాను వాళ్ళ స్ట్రెంత్ ప్రకారం 4 లేదా 5 టీచర్లు ఉన్నారండి. పిల్లలు కూడా బాగా ఆ మోడల్ ప్రైమరీ స్కూల్ వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంకొద్దిగా చక్కగా వాళ్ళ అకాడమిక్ సామర్థ్యాలు ముందున్నారని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నామండి. అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వారి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అన్ని కూడా మా మండలంలో ప్రతి పిల్లవాడికి 100% అన్ని రకాల కిట్స్ అంటే షూస్ కానీ, బెల్ట్స్ కానీ, అలాగే బ్యాగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ పూర్తిగా 100% ఇచ్చామంటే, పూర్తిగా 100% ఇచ్చాము. మీరు ఏ పాఠశాలకు వెళ్ళి చూసినా కూడా ప్రతి పిల్లవాడు కూడా అన్ని ఐటమ్స్తో ఖచ్చితంగా పాఠశాలకు వస్తూ ఉంటాడు. అలాగే
ఇంకా మా నాడు నేడు విషయానికి వస్తే నాడు నేడు లాస్ట్ ఇయర్ నుండి నాడు నేడు పనులు ఆగి ఉన్నాయి. అంతకుముందు మేము నాడు నేడు MBNN phase 1, phase 2 రెండు కూడా చేస్తున్నాము. ఈ 2 ఫేజ్‌లో కూడాను మాకు మొత్తం ఇప్పటి వరకు 89 పాఠశాలల్లో 62 పాఠశాలలు MBN phase 1, phase 2లో కవర్ అయి ఉన్నాయండి. మిగతా పాఠశాలని కూడాను మనబడి మన భవిష్యత్తు పథకంలో ఈ గవర్నమెంట్ ఇస్తారని మాకు హామీ ఇచ్చారు. సో ఆ మిగతా పాఠశాలలో కూడా మేము వాటికి మొత్తం మౌలిక సదుపాయాలు గాని, అన్ని రకాల సదుపాయాలు గాని ఖచ్చితంగా మేము అన్ని పాఠశాలను కూడా